మనకిక్కడ భూమి కొనుక్కున్నామంటే అది మన పేరు రిజిస్టర్ అవుతుంది, ఆ రోజు నుంచి మనదే, ఏ లీగల్ లిటిగేషన్స్ లేకపోతే. మనం అమ్మితే ఇంకొకరికి వెళ్తుంది. అదే అరబ్ దేశాల్లో అయితే భూమి అనేటువంటిది వ్యక్తికి హక్కు కాదు, ప్రైవేట్ ఆస్తి కింద ఉండదు, అదంతా ప్రభుత్వపు ఆస్తి. ప్రభుత్వం కేటాయించి లీజులకు ఇస్తుంది అంతే తప్పించి ఇన్నేళ్ళు 10 ఏళ్ళని 20 ఏళ్ళని 30 ఏళ్ళని అంతే తప్పించి అది మన సొంతం కాదు. అలాగే భారతదేశంలో కూడా చట్టాలు కావాలన్న ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి సుప్రీంకోర్టులో చుక్కెదిరైంది. రాజ్యాంగ ధర్మాసనం విచారించింది, ఇంకా తీర్పు ఇవ్వలేదు. కానీ అది చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇట్లాంటి తీర్పే వస్తుంది. వ్యక్తుల ప్రైవేట్ ఆస్తుల్ని సమాజం ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయమైన అంశంపైన తీర్పుని సుప్రీంకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది. ప్రైవేట్ ఆస్తిని సమాజహితం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగం అధికరణం 39B ప్రకారం చెల్లుబాటు అవుతుందా కాదనే మీమాంసను తేల్చే విషయం దీర్ఘకాలంగా సుప్రీంకోర్టు ముందుంది. దీని మీద జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వం 9 మంది జడ్జీల ధర్మాసనం ఇటీవల విచారణ కొనసాగింది. బుధవారం కూడా వాదనలు కొనసాగినాయి. ప్రైవేట్ ఆస్తులన్నింటినీ సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా నిర్ణయిస్తే భవిష్యత్తులో ఏమీ మిగలదని ధర్మాసనం అభిప్రాయపడింది. సమాజహితం పేరుతో వ్యక్తుల ఆస్తులన్నింటినీ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటాయని, అదే జరిగితే మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ముందుకు రారని హెచ్చరించింది. సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ దీనికి అభ్యంతరం చెప్తూ ప్రైవేట్ ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించవచ్చా అనే విషయానికే ధర్మాసనం పరిమితం కావాలని, ఆర్థిక వనరుల పరిధి లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్న. సమాజ ఉమ్మడి ఆర్థిక వనరుల నిర్వచనం పరిధిలోకి ప్రైవేట్ ఆస్తులు కూడా వస్తాయనే కోణంలో పరిశీలిస్తే సరైన సమాధానం లభిస్తుందన్నారు. 2019లో టీకా తయారీ పరిశ్రమ స్థాపించినప్పుడు అది ప్రైవేట్ ఆస్తే, కోవిడ్ విజృంభణ తర్వాత ఆ టీకా పరిశ్రమ జాతీయ వనరుగా భావించామని, అత్యవసర పరిస్థితుల్లో దేశ ప్రజల కోసం వినియోగించుకున్నామని తెలిపారు. ప్రైవేట్ వనరులోకి ఎవరైనా ప్రవేశించవచ్చు, అయితే అది ఎంతవరకు, ఏ స్థాయి వరకు అనేది ముఖ్యం. దీన్ని నిర్ణయించే బాధ్యతను చిన్న ధర్మాసనాలకు అప్పగించడమే సముచితం అంటూ గోపాల్ శంకర్ నారాయణ సూచించారు. మన దేశంలో స్థాపించిన విదేశీ పారిశ్రామికవేత్తల టీకా తయారీ యూనిట్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అప్పుడు విదేశీయులు ఎవరు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోవచ్చని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు వాదనలు వినిపించారు. ఆ తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచినట్టు చెప్పింది. ఈ కేసులో ప్రధాన పిటిషనర్ ముంబైకి చెందినటువంటి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ మరో 15 పిటిషన్లు కూడా ఇదే విషయం మీద దాఖలైనాయి. దీని మీద తీర్పు ఎప్పుడు వస్తుందో చూడాలి.